ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గాథని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న 12వ భాగంలో విశ్వకర్మ చేసినటువంటి అద్భుత సృష్టి, శివుడి యొక్క యాత్రా సన్నాహం, అలాగే శంకరుడి యొక్క వివాహ యాత్ర, పెళ్లివాళ్ళు ఎదుర్కోలు చేయటం, ఆ తరువాత శంకరుడు హిమవంతుడి యొక్క గృహానికి వెళ్ళడం చెప్పుకొని శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వర్ణించుకుంటూ ఉన్నాం మనం. ఆ సందర్భంలో ఇవాళ 13వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ, దేవతలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. హిమవంతుడి యొక్క వర్గం అంతా కూడా శంకరుణ్ణి పెళ్లిపీటల మీదకు తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు మనమందరం ధన్యులమయ్యాం, మన జన్మలు ధన్యమైనవి అనుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే పర్వతరాజు, ఆయన యొక్క బంధువులు, మంత్రులు అందరూ వచ్చి కన్యాదాన సమయం అయింది, బయలుదేరండి అని ప్రార్థించారు మగపెళ్లి వాళ్ళను. ఆ మాటను విన్న దేవతలందరూ కూడా పర్వతరాజును ఉద్దేశించి జయ జయ ధ్వానాలు చేశారు. పార్వతీదేవి పాణిగ్రహణ కుతూహలుడైనటువంటి శంకరుడు తన శృంగార భావాలని రహస్యంగా దాచిపెట్టుకొని గంభీరంగా ఉన్నాడు. అక్కడున్న వాళ్ళంతా పెళ్ళైన వాళ్లే కాబట్టి శివుడి యొక్క తొందరని కనిపెట్టలేకపోయారు. వాళ్ళు కనిపెట్టారు. ఎంత దాచిపెట్టుకున్నా మరి విష్ణుమూర్తికి, ఇంద్రుడికి, బ్రహ్మకి తెలియకుండా ఎలా ఉంటుంది? అప్పుడు విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దిక్పాలకులు అందరూ కూడా మంగళవాద్యాలు మారుమోగుతూ ఉండగా పెళ్లి కొడుకైనటువంటి శంకరుణ్ణి వృషభ వాహనారూఢుణ్ణి చేశారు. స్వామి యొక్క వాహనం నంది. ఆ నందీశ్వరుణ్ణి ఎక్కించారు. కొంతమంది ఢమరకాలు మోగించారు, కొంతమంది శంఖాలు పూరించారు, కొంతమంది జేగంటలు వాయించారు, కొంతమంది వేణువులు ఊదారు. అలాగే వీళ్ళందరితో కూడి శంకరుడు ఛత్రము, చామరము ఈ రెండింటితోటి శోభితుడై హిమవంతుడి యొక్క ఇంటికి చేరుకొని అక్కడ తన నంది వాహనాన్ని దిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులందరూ కూడా పరమేశ్వరుడికి హారతి ఇచ్చారు. అప్పుడు వేదిక మీదకి ఎక్కాడు శంకరుడు. పురోహిత స్థానంలో గర్గ మహర్షి ఉన్నాడు. ముందుగా మధుపర్కాలు ఇచ్చి మంగళకర్మలన్నిటి కూడా చేయించాడు. మధుపర్కము అంటే తేనె, ఆవు పాలు, తేనె, పెరుగు ఈ రెండింటి మిశ్రమమే మధుపర్కం. అంతేగాని అంచుపంచెల మధుపర్కాలు కాదు. ఇవాళ రేపు మధుపర్కాలంటే తలంబరాల పంచెలు అనుకుంటున్నాం. కానీ మగపెళ్లి వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, దూరం నుంచి అలసిపోయి వస్తారు. అలా అలసిపోయి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ పెరుగు, తేనె మిశ్రమం ఇస్తే వెంటనే ఇన్స్టాంట్ ఎనర్జీ, అది వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. అందుకోసం మధుపర్కం ఇస్తారన్నమాట. సుముహూర్తం సమీపించింది. హిమవంతుడు భార్యాసహితుడై ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థే పరిగృష్ణీష్వ ప్రసీద సకలేశ్వర
అంటే ఈ కన్యను నేను నీ కోసం ఇస్తున్నాను. ఓ పరమేశ్వర, నీవు ప్రసన్నుడవై ఈమెను భార్యగా స్వీకరించు అంటున్నా. ఆ విధంగా మంత్రం చదివి పార్వతీదేవి యొక్క చేతిని శివుడి యొక్క చేతిలో పెట్టి బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఇక నా జన్మ ధన్యమైందనుకున్నాడు హిమవంతుడు. శంకరుడు కూడా వేదమంత్రాన్ని పఠించి పార్వతీదేవి యొక్క చేతిని తన చేతితో పట్టుకొని భూమిని తాకి కామస్య కోదాత్ అన్నాడు. అంటే నా యొక్క కోరిక తీరింది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పాణిగ్రహణ మహోత్సవం సకల జన ఆనంద ఉత్సవాల మధ్య జరిగింది. పాణిగ్రహణం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసి లాజల హోమం చేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండగా నక్షత్రాల వంటి గోళ్లు కలిగి పారాణిచే చక్కగా అలంకరింపబడినటువంటి దివ్యమైనటువంటి పాదాలు కలిగినటువంటి పార్వతీమాత యొక్క చరణ ద్వయాన్ని చూసి శివమాయ వల్ల బ్రహ్మదేవుడు క్షుభితమైనటువంటి మనస్సు కలిగిన వాడయ్యాడు. పాదద్వయాన్ని తేరిపార చూశాడు బ్రహ్మ. విధాత యొక్క ఆంతర్యాన్ని తెలుసుకున్నటువంటి త్రినేత్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అక్కడ దేవతలంతా భయభ్రాంతులై సదాశివుణ్ణి స్తోత్రం చేశారు. వెంటనే చూశారా, బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని దేవతలు స్తోత్రం చేశారు. దేవదేవ జగద్వ్యాపిన్ పరమేశ సదాశివ జగదీశ జగన్నాథ సంప్రసీద జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః నిర్వికారో అవ్యయో నిత్యో నిర్వికల్పో అక్షరపరః ఆద్యంతావస్య యన్మత్స్య మిదమన్యదహం బహిః యతో అవ్యయస్సైతాని తత్సర్వం బ్రహ్మచిద్భావన్ తవైవ చరణాంభోజం ముక్తికామా దృఢవ్రతాః విసృజ్యోభయత సంగం మునయ స్వముపాసతే. ఓ దేవదేవ, ఓ జగద్వ్యాపి, ఓ పరమేశ్వర, ఓ సదాశివ, ఓ జగదీశ, ఓ జగన్నాథ, ఓ జగత్స్వరూప, మాపైన ప్రసన్న భావాన్ని చూపించు. సర్వ ప్రాణులకి ఆత్మ, కారణము, ఈశ్వరుడు అన్ని నీవే. నీవు వికారరహితుడివి, నాశనం లేనివాడివి, నిత్యము నిర్వికల్పము అక్షరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం నీవే. ఆది మధ్యము అంతము అంతా నీవే. ఇది మరి ఒకటి నేను నాకంటే భిన్నము, ఇటువంటి భేదములు లేనటువంటి అవ్యయమైనటువంటి సచ్చిత్ ఘనమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపానివి నీవే. ముముక్షువులందరూ దృఢమైనటువంటి వ్రతం కలిగిన వారు. అలాంటి మునులు ఇహపరాల యందు సంగమును విడిచిపెట్టి నీ పాద పద్మాలను మాత్రమే సేవిస్తూ ఉంటారు. పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనటువంటిది, ఉపాధి కంటే భిన్నమైనది అటువంటి పరబ్రహ్మవు నువ్వే. ఈ సృష్టికి కారణం నీవే. ఆత్మ ప్రభువు నీవే. సర్వవ్యాపకుడమైనటువంటి నువ్వు ఏనాడు జగత్తుపై ఆధారపడి లేవు. నువ్వు ఒక్కడివే అయినా కూడా కార్యకారణ రూపాలను పొంది ద్వైత అద్వైత స్వరూపుడుగా ఉన్నావు. ఓ మహేశ్వర, నీ దర్శన మాత్రం చేతనే మేమంతా ధన్యులమయ్యాం. ఓ ఆనందప్రద, మా మీద దయ చూపించు. ఈ జగత్తుకు నువ్వే కారణం, కానీ నీకు కారణం లేదు. ప్రకృతికి అతీతుడమైనటువంటి పరమపురుషుడు నువ్వే. నువ్వే విశ్వేశ్వరుడివి, జగన్నాథుడివి, నిర్వికారుడివి, పరాత్పరుడివి.
హే ప్రభు, అజ్ఞానంతో శివమాయ మోహితుడైనటువంటి ఈ బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించు. ఈ బ్రహ్మదేవుడు నీ అనుగ్రహం వల్లనే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త కాగలిగాడు. విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోక పరిపాలకుడు కాగలిగాడు, పోషకకర్త అయినాడు. తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కానీ నువ్వు గుణాతీతుడివి. ఓ సదాశివ, ఓ సర్వవ్యాపి, ఓ విశ్వమూర్తి, అవ్యక్తం నుండి పుట్టినటువంటి మహత్తత్వం, భూత తన్మాత్రలకు పంచభూతాలు, ఇంద్రియాలు అన్నీ కూడా నీ వల్లనే, నీ చేతనే అధిష్టాతలై ఉన్నాయి. మహాదేవ, పురుషోత్తమ, మా పట్ల దయ చూపించు. సప్త సముద్రాలు నీకు వస్త్రాలు, దిక్కులు నీ మహాభుజాలు, ఆకాశం నీ శిరస్సు, వాయువు నీ నాసిక, సూర్య చంద్ర అగ్నులు నీ 3 నేత్రాలు, మేఘాలు నీ తల వెంట్రుకలు, నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ నీకు అలంకారాలు. అటువంటి నిన్ను మేము ఎలా స్తోత్రం చేయగలుగుతాం? వాక్కులకు అందవు శంకర, మనస్సుకి గోచరించవు. 5 ముఖాలు కలిగి 50 కోట్ల రూపాలు కలిగి సర్వోత్తముడు, జ్ఞాన సర్వోత్తముడైనటువంటి నీకు నమస్కారం. ఇదమిత్తంగా నిర్దేశింప శక్యం కానటువంటి నిత్యుడు, విద్యుల్లతలాగా ప్రకాశించు రూపం కలిగినటువంటి ఓ శంకర, నీకు నమస్కారం. దేవతల యొక్క స్తోత్రానికి భక్తవత్సలుడైనటువంటి శంకరుడు సంప్రీతుడై వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. అప్పుడు ముప్పు తప్పిందని దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మ తేజస్సు నుండి పుట్టి జారిపడినటువంటి వీర్య కణాల నుంచి మహాకాంతితో ప్రకాశించేటటువంటి వాలఖిల్యాది మహారుషులు వేలాదిగా పుట్టుకొచ్చారు. ఆ సందర్భంలో చూశారా, వాళ్ళందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారిని చేరి నిలబడ్డారు. అంగుష్ట మాత్ర దేహులు వాళ్ళు. ఈశ్వరుడి యొక్క సంకల్పం చేత ప్రేరితుడైనటువంటి నారదుడు వాళ్లతో కోపంగా ఇలా అన్నాడు: ఓ వాలఖిల్యులారా, మీరందరూ కలిసి గంధమాధన పర్వతానికి వెళ్ళిపోండి. అక్కడ మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యుడికి కూడా శిష్యులు కాగలుగుతారు. ఇక్కడ మీకేం ప్రయోజనం లేదు, కాబట్టి మీరిక్కడ ఉండొద్దు. ఇది ఈశ్వరుడి ఆజ్ఞ అన్నాడు నారదుడు. నారదుడి మాటలు విని వాలఖిల్యాది మహర్షులంతా శంకరుడికి నమస్కారం చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆపై విష్ణుమూర్తి ఓదార్చగా బ్రహ్మదేవుడు భయాన్ని విడిచిపెట్టి ఆ శంకరుణ్ణి స్తోత్రం చేశాడు. అప్పుడు మహేశ్వరుడు ప్రసన్నుడైనాడు. అందరూ మహా ఆనందాన్ని పొందారు. బ్రహ్మగారు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత ఆ తర్వాత కార్యక్రమాన్ని వేదోక్తంగా చేయించాడు. ఎలా? వాళ్ళిద్దరికీ శిరస్సుల మీద అభిషేకం చేసి ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించాడు. కానీ ఇవాళ మనం పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్ర దర్శనాన్ని చేయిస్తున్నాం. అక్కడ అరుంధతీదేవి ప్రత్యేకంగా నక్షత్ర రూపమే కాకుండా మామూలు రూపం ధరించి కూడా అక్కడ ఉన్నది. అందుకని ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించాడు. ఆ పైన హృదయ స్పర్శ కర్మను జరిపించాడు. అప్పుడు శంకరుడు పురోహితుల యొక్క ఆజ్ఞ మేరకి గిరిజాదేవి యొక్క సీమంతం మీద సింధూరాన్ని పెట్టాడు. అప్పటి నుంచి ముత్తైదువులందరూ కూడా ఈ సీమంత స్థానంలో, ఆ పాపటి స్థానంలో సింధూరం పెట్టుకోవటం అనేది ఒక ఆచారంగా వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరులిద్దరినీ ఒకే ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ తర్వాత హోమశేష ద్రవ్యాన్ని వధూవరులిద్దరి చేత భుజింపజేశారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ యజ్ఞం సుసంపన్నమైంది. అయితే శంకరుడు నవరత్నాలతో కూడినటువంటి నింపినటువంటి పూర్ణ పాత్రని బ్రహ్మదేవుడికి
తాంబూలం ఇచ్చాడు, అంటే దక్షిణగా ఇచ్చాడు, సంతోషపెట్టాడు. మిగిలినటువంటి బ్రాహ్మణులందరినీ యథోచితంగా సత్కరించాడు శంకరుడు. అందరూ జయ జయ ధ్వానాలు చేసుకుంటూ హిమవంతుడి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్త్రీల కార్యక్రమం మొదలైంది. ఆడవాళ్ళ ముచ్చట్లు ఉంటాయిగా. హిమవంతుడి యొక్క రాజధాని నగరంలో ఉన్నటువంటి ముత్తైదువులందరూ కూడా ఒకరినొకరు మంగళకరమైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ చెయ్యి పట్టుకొని కేరింతలు కొట్టుకుంటూ కలకలారావాలతోటి సంతోషంతో ధ్వానాలు చేసుకుంటూ వాళ్ళ పాదాలకు పెట్టుకున్నటువంటి పట్టాల యొక్క గజ్జెలు గల్లు గల్లుమని మోగుతూ ఉంటే ఆ నవ్వుల యొక్క కిలకిలారావాలని చేసుకుంటూ హిమవంతుడి యొక్క రాజధానికి వాళ్ళు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళంతా వచ్చి నూతన వధూవరులైనటువంటి గిరిజా శంకరులకి కన్నుల పండుగగా అలంకరించారు. ఆ తరువాత వాళ్ళని విడిది గృహంలోకి ప్రవేశపెట్టారు. తారకాసురుడి యొక్క బాధల నుండి సర్వదేవతలు విముక్తి పొందడానికి తగిన సమయం ఆసన్నమైందని నిండు జవ్వనంలో భర్త యొక్క మరణంతో ఎండి మూడైనటువంటి రతీదేవి ఇక తన జీవితంలో పండు వెన్నెలలు విరిసేటటువంటి శుభ సమయం సమీపించిందని అర్థం చేసుకొని 16 మంది దివ్యాంగనలు కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చారు. ఎవరు వాళ్ళు? సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగ, అదితి, శచీదేవి, లోపాముద్ర, అరుంధతీదేవి, అహల్యాదేవి, తులసి, స్వాహ, రోహిణి, పృథ్వీ, శతరూప, సంజ్ఞ, రతీదేవి. అంటే రతీదేవి ఈ 15 మందిని వెంట పెట్టుకుని వచ్చి పార్వతీ పరమేశ్వరులు శయనించవలసినటువంటి ఆ శయ్యని చక్కగా అలంకరించి శంకరుడితో తీయగా మాట్లాడారు. ముందు సరస్వతి మాత మాట్లాడుతోంది. ఓ సర్వజ్ఞ శేఖర, ప్రాణాధికమైనటువంటి నీ ప్రియురాలు పార్వతి నీకు లభించింది భార్యగా. పూర్ణ చంద్రుణ్ణి కూడా పరిహాసం చేసేటటువంటి ఈ పార్వతి యొక్క ముఖ సందర్శన మాత్రం చేతనే సర్వ పాపాలు నశించిపోతాయి. అంతేకాదు పరమేశ్వర, నీ తాపం కూడా తొలగిపోతుంది. ఇక పైన మీకు వియోగం ఉండదు అని సరస్వతీదేవి శుభం పలికింది. ఆ తర్వాత లక్ష్మీదేవి, ఓ మదనాంతక, ఈ పాటికి బిడియాన్ని విడిచిపెట్టి నీ హృదయంలో ఈ పార్వతీదేవిని దాచుకోవయ్యా, ఈమె నీకు ఇక నుంచి ప్రాణవాయువు అని లక్ష్మీదేవి సరసంగా ఎత్తిపొడిచింది. శచీదేవి అన్నది, ఓ చంద్రశేఖర, ఎవరి కోసం నువ్వు ఇంతకాలం విరహంతో వేగి విలపించావో ఆ పార్వతి నీకు దక్కింది. నీ హృదయంలో పదిలంగా భద్రపరచుకో. ప్రియురాలి విషయంలో లజ్జకి తావులేదు కదా అన్నది. గంగాదేవి అంది, బంగారపు ఆభరణాలతోటి అద్భుతంగా అలంకరింపబడినటువంటి నీ సఖి యొక్క అరవింద సదృశమైనటువంటి హస్తాన్ని పట్టుకొని, అంటే పద్మము లాంటి చెయ్యి అమ్మది, 9 రెక్కల వంటి ఆమె యొక్క కురులను మృదువుగా సవరించవయ్యా, దీన్ని మించిన సౌభాగ్యం మరొకటి లేదు సుమా అని గంగామాత అన్నది. భూదేవి అన్నది, ఓ భావజ్ఞ శేఖర, సర్వాంతర్యామి అయినటువంటి నీకు తెలియనటువంటి మనోభావం ఉంటుందా? కాబట్టి ఈ ఉమాదేవి యొక్క మనోభావాన్ని గుర్తించి మసలుకో అన్నది. అంటే మనస్సు తెలిసి మసలుకో అన్నది భూమాత. లోపాముద్రాదేవి అన్నది, ఓ నీలకంధర, భోజనాలు అయిన తర్వాత స్త్రీలకి ఇంకా పని మిగిలి ఉంటుంది. కాబట్టి నువ్వు పార్వతీదేవికి తాంబూలం ఇచ్చి శయనించవచ్చు అని లోపాముద్ర లోకధర్మాన్ని చెప్పింది. అరుంధతీదేవి అన్నది, ఓ ఫాలలోచన,
మేనాదేవి ఈ వివాహానికి మొదట్లో అంగీకరించాల. నేను ఆమెకు అనేక యుక్తులను అనేక విధాలుగా చెప్పి ఒప్పించాను. కాబట్టి ఈ సుకుమారి ఆమె యొక్క అభీష్టాన్ని ఎరిగి ప్రవర్తించు అంటే వాళ్ళ అమ్మకి ఏ బాధ కలగకూడదు. ఎందుకని వాళ్ళ అమ్మని నేను ఒప్పించి ఈ కన్యను నీకు ఇచ్చేటట్టుగా చేశాను, అందువల్ల నా మాట దక్కించు అంటున్నాడు. స్వాహాదేవి అన్నది, ఓ లోకనాయక, నువ్వు ఎంత ధర్మజ్ఞుడివైనా స్త్రీల యొక్క వచనాలు మాత్రం త్రోసి పుచ్చొద్దు, మన్నించు. ఆడవాళ్ళు మాట మన్నించు. అందులో నీకు ప్రియురాలు నీ భార్య. వివాహ వ్యవహారాలలో స్త్రీలకి ప్రాధాన్యత ఉంది, ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని దాంపత్య ధర్మాన్ని చెప్పింది స్వాహాదేవి. అదితిదేవి అన్నది పార్వతీదేవికి ఉపదేశం చేసింది. అదితిదేవి, కుమారి, భోజనం చివరిలో నీ ప్రాణప్రియుడైనటువంటి శంకరుడికి నోరు కడుక్కోవటానికి ప్రేమతోటి ఆదరంతో శుద్ధ జలాన్ని భక్తితోటి అందియటం మాత్రం మర్చిపోవద్దు అని. అంటే ఉత్తరాపోషణకి నీళ్లు ఇవ్వాలి అని చెప్పింది భర్తకి. ఇటువంటి ప్రేమ దంపతుల మధ్య దుర్లభంగా ఉంటుంది అన్నది. ఈ విధంగా వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు విని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మహదానందపడిపోయి వాళ్ళందరినీ ఉచిత రీతిని సత్కరించి పరమేశ్వరుడు మనోవాంఛా తప్తుడై ఆనందంలో మునిగిపోయాడు. మరి అసలు పని మిగిలిందిగా. ఏమిటి అసలు పని? మన్మధుడు మళ్ళీ జీవించుడు కావాలి. ఈ శుభ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి రతీదేవి దీనవత్సలుడైనటువంటి శంకరుడి దగ్గరకు వచ్చి, హే గిరిజావల్లభ, పార్వతీదేవి పాణిగ్రహణం చేసి దుర్లభమైన సౌభాగ్యాన్ని పొందావు. ఈ మహోత్సవంలో అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ భర్త లేనటువంటి నేను దుఃఖితురాలనై ఉన్నాను. ఈ శుభ సమయంలో నా భర్తను పునరుజ్జీవితుణ్ణి చేసి మా ఇద్దరికి సమాగమాన్ని సంప్రాప్తింపజేసి మా వియోగ దుఃఖాన్ని తొలగించు అని ప్రార్థించింది. నా భర్త జీవించిన తర్వాత పార్వతీదేవితో నీ వివాహం పరిపూర్ణమవుతుంది అన్నది. అంటే ఆనాడు నా భర్త భస్మం అయిపోయినాడు, ఇవాళ మంగళకరమైనటువంటి నీ వివాహం అయింది పార్వతీదేవితోటి. అదే సందర్భంలో నా భర్త కూడా బతికితే అప్పుడు మీ వివాహం పరిపూర్ణం అవుతుంది అని రతీదేవి అన్నది. శోక దేవతలాగా ఉన్నటువంటి ఆ రతీదేవి నాథ నాథ అని రోదిస్తూ తన భర్త యొక్క చితాభస్మాన్ని ఆ మృత్యుంజయుడైనటువంటి శంకరుడు ముందు పెట్టింది. అప్పుడు ఆ రతీదేవి యొక్క రోదనాన్ని విన్నటువంటి లక్ష్మి, సరస్వతి మొదలైన వాళ్ళందరూ కూడా శోకించి దీనంగా ఆ మన్మధుణ్ణి బతికించి రతి యొక్క జీవితంలో ఉత్సాహాన్ని నింపవలసిందిగా శంకరుణ్ణి ప్రార్థించారు. వెంటనే కరుణాసముద్రుడైనటువంటి శంకరుడు తన యొక్క కృపామృత దృష్టిని ఆ చితాభస్మం మీద ప్రసరింపజేశాడు. వెంటనే మునుపటి వేషంతో, మునుపటి గుర్తులతోటి ధనుర్బాణాలను ధరించి పరమసుందరుడైనటువంటి మన్మధుడు ప్రత్యక్షమైనాడు. ఓం నమ శివాయ. అప్పుడు ఆ రతి మన్మధులిద్దరూ చేతులు జోడించి శివపార్వతులకి నమస్కరించి స్తోత్రం చేసి శాశ్వతమైన శివభక్తిని వరంగా కోరుకున్నారు. చూసారా, గతంలో విర్రవీగాడు, అందుకనే భస్మం అయిపోయాడు. శంకరుడు కూడా అలాగే అగుగాక అని వరం ఇచ్చాడు. అప్పుడు ప్రీతి చెందినటువంటి రతి మన్మధులిద్దరూ వైకుంఠానికి చేరుకున్నారు. ఆ తరువాత శివుడు తన యొక్క నివాస గృహంలో ఉమాదేవిని ఎడమవైపు కూర్చోబెట్టుకొని ఉంటే ఆ సమయంలో పరమాన్నాన్ని తినిపించిందట అమ్మవారు, క్షీరాన్నాన్ని.
పరమేశ్వరుడికి తినిపించింది, పరమేశ్వరుడు తినిపించాడు ఆమెకి. ఆ తర్వాత మహేశ్వరుడు కర్తవ్యాచరణ పూర్తి కాగానే మేనా హిమవంతుల యొక్క అనుజ్ఞను పొంది మళ్ళీ తన యొక్క నివాసానికి వచ్చాడు. అక్కడ అద్భుతంగా మహోత్సవం జరిగింది. ఆ సందర్భంలో దేవతలంతా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం ఏమిటి అనేది రేపటి రోజు కలుసుకొని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఇంతవరకు భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ యొక్క ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని, ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా దయామయులై మన అందరికీ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.